నిట్టల శేషావధాన్లు నిట్టల వెంకటలక్ష్మి గార్ల ముద్దుల తనయుడైన చివరగా పుట్టిన గట్టివాడు పుట్టాడని అందరూ అనుకునేటట్లుగా ఉన్న మా నాన్నగారు పుష్యమి గారు 85వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ ఈరోజు మా నాన్నగారికి శుభాభినందనలు తెలియజేయమని కోరుకుంటున్నాను. చాలా మంచి గొప్ప వ్యక్తి, రచయిత, కవి. మేము నలుగురు ఆడపిల్లలను అయినా ఏనాడు ఆయన అసలు ఎంతో గొప్పగా ఆడపిల్లల పట్ల ఎంతో మక్కువగా పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు నాన్నగారు, మీకు హ్యాపీ బర్త్డే అని చెప్పటం తప్ప. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచారు. 3వ ఆడపిల్లనైన నన్ను అస్సలు ఆ లోటు లేకుండా అయ్యో మగపిల్లాడు పుట్టలేదే అని అనుకుంటారేమో లోకం, కానీ ఆయన ఏనాడు అనుకోలేదు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వేద పఠన జరిగింది. అక్కడ చాలా బాగా జీవించిన వ్యక్తి ఆయన. ఇంకా మాకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇప్పటికీ హుషారుగా పాటలు పాడుతూ కవిత్వాలు రాస్తూ ఆయన నోట్లోంచి వచ్చే ఆసువుగా వచ్చే కవిత్వాలు వింటూ మేము మైమరిచిపోతాము. హ్యాపీ బర్త్డే నాన్నగారు. ఈ సందర్భంగా తణికళ్ళ భరణి గారు చెప్పిన మాటలు నాకు బాగా గుర్తొస్తున్నాయి. ఎందుకో ప్రేమను పంచటంలోనూ అమ్మకి మనం ప్రేమను పంచినట్టుగా నాన్నకి ఇవ్వలేకపోయామేమో, అన్నిట్లోనూ నాన్న వెనకబడుతున్నారన్న కవిత్వం మీరు వినే ఉంటారు, ఆయన చెప్పిన కవిత్వం. అలాగే నాకు అనిపిస్తోంది ఇప్పుడు. ఆయనకి అమ్మ అమ్మ అంటూ తిరిగే ఇప్పుడు మేము ఆయనకి ఏమన్నా తక్కువ చేశామా ప్రేమను పంచటంలో అని అనిపిస్తోంది. సారీ నాన్నగారు. అదే విషయం కరెక్ట్ అయితే, కానీ మాకు వెన్నుదన్నుగా వెన్నెముకలా ఉంటూ ఇంటిని మొత్తాన్ని పిల్లర్లాగా నిలబడ్డ మిమ్మల్ని, మీరే మా వెనకబడి ఉండి మమ్మల్ని అందరినీ నడిపించి ఎంత ఎత్తున మమ్మల్ని నించోపెట్టడానికి మీరు చేసిన కృషి చాలా గొప్పది. మేమిచ్చి రుణం తీర్చుకోగలం. హ్యాపీ బర్త్డే చెప్పటం తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. హ్యాపీ బర్త్డే.